నమస్తే ఫ్రెండ్స్, మిత్రులందరికీ పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ వినాయకుడు మన అందరికీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను వినాయక చవితి ఎలా జరుపుకోవాలో 2 షార్ట్ వీడియోస్ పెట్టాను ఫ్రెండ్స్. మంచి ముహూర్తం టైమింగ్స్ ఏంటో అయితే ఈసారి మనకు వినాయక చవితి వచ్చేసి 6 మరియు 7వ తేదీన వచ్చిందనమాట. 6వ తిథి రోజు చవితి తిథి ప్రారంభం అవుతుంది కాబట్టి నేను 3 గంటల తర్వాత వినాయకుడికి ఇంట్లో తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. 7th సెప్టెంబర్ రోజు నేను బ్రహ్మముహూర్తంలోని వినాయకుడికి అంటే బ్రహ్మముహూర్తం అంటే 5:06 లోపలనే నేను ఇలా వినాయకుడికి స్థాపన చేశాను. ఇక్కడ వినాయకుడు నేను ఉయ్యాలలో పెట్టాను ఫ్రెండ్స్. ఉయ్యాల అవైలబుల్ ఉంది కాబట్టి ఇంట్లోనే ఉంటుంది కాబట్టి అలా మా బాబు ఐడియా ప్రకారం ఇలా ఉయ్యాలలోనే వినాయకుడికి స్థాపన చేశాను. ఇక్కడ వినాయకుడికి 21 పత్రాలతో పూజించాలని చెప్తారు ఫ్రెండ్స్. నేనైతే సింపుల్గా గరిక పెట్టాను అనమాట. అయితే ఈరోజు కంపల్సరీ వినాయకుడికి తులసి అర్పించాలి. అంటే మిగతా రోజుల్లో తులసి అసలు వినాయకుడికి అర్పించకూడదు అంటారు ఫ్రెండ్స్. ఈరోజు కంపల్సరీ వీలైతే మీకు ఈ 10 రోజులు ఇంకా టైం ఉంది కాబట్టి వినాయకుడికి తులసి కంపల్సరీ అర్పించండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను చెరుకు, బనానాస్, యాపిల్స్ నాకు వీలైనంతగా పండ్లు తీసుకొచ్చి ఇలా వినాయకుడికి అర్పించాను అనమాట. ఇక్కడ నేను దీపాలు వెలిగించేటప్పుడు కొబ్బరి నూనె వాడాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొబ్బరి నూనెతో దీపాలు వెలిగించడం వల్ల వినాయకుడికి చాలా ఇష్టం అనమాట. వీలైన వాళ్ళు తెల్ల జిల్లేడు వత్తులతో కూడా దీపాలు వెలిగించవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే జిల్లేడు పువ్వులంటే వినాయకుడికి చాలా ఇష్టం. ఆ తెల్ల జిల్లేడు వత్తులు ఎలా చేయాలో ఒక షార్ట్ వీడియో పెడతాను ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. ఇక్కడ నేను వినాయకుడితో పాటు లక్ష్మి అమ్మవారు సమేతంగా, విష్ణు మరియు శివుడు పార్వతి సమేతంగా సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఫోటోలు పెట్టి పూజ చేశాను అనమాట. అంటే కుటుంబం మొత్తం అనమాట పూజ చేశాను. ఇక్కడ పూజ చేసిన అనంతరం తప్పకుండా పిల్లల నెత్తి మీద కానీ మన నెత్తి మీద కానీ అక్షంతలు చల్లుకోవాలి అని చెబుతారు ఫ్రెండ్స్. పూజ అనంతరం తర్వాత వ్రత కథ ఉంటుంది, అది కంపల్సరీ చదవాలి అంటారు. వీళ్ళు కాని వాళ్ళు యూట్యూబ్లో కొట్టి విన్నా కానీ అంతే ఫలితం మనకు దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఇక్కడ ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అది ఏమిటంటే మనము ఎవరైతే గణపతిని స్థాపన చేస్తున్నామో కంపల్సరీగా హరిద్ర గణపతిని కూడా స్థాపన చేయాలి ఫ్రెండ్స్. మన అందరికీ తెలుసు వినాయకుడి పూజ చేయడం వల్ల మన పనిలో ఏ ఆటంకాలు వచ్చినా అవన్నీ తొలగిపోతాయని చెబుతారు. అయితే ఇక్కడ ఒక చిన్న మంత్రం చెబుతారు ఫ్రెండ్స్. మీ పిల్లల చేత కానీ మీరు కానీ చదవడం వల్ల అంతే ఫలితం కలుగుతుంది ఫ్రెండ్స్. అది ఏమిటంటే ఓం గణపతే నమః. ఇలా 108 సార్లు చదువుకున్న ఆటంకాలు ఎన్ని ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. ఇంకోటి ఫ్రెండ్స్, మీకు వీలైతే వక్రతుండ మహాకార్య సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమదేవ సర్వకార్యేషు సర్వదా. ఇలా ఈ మంత్రం చదువుకుండా ఒక 21 సార్లు చదువుకున్న అంతే ఫలితం దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఇలా ఉయ్యాలలో పూజ చేసిన అనంతరం వాళ్ళకి ఉయ్యాలలో ఇలా ఉయ్యాల ఊపుతున్నాను అనమాట. ఏదో నా తృప్తి అనుగుణంగా నేను ఇలా పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు వీలైతే నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను వినాయకుడికి 21 పత్రాలతో పూజ అయితే చేయలేదు, కానీ కంపల్సరీగా ఇలా మీరు వీలైతే గడ్డి అర్పించండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, నిన్న చంద్రుని చూడకూడదని చెప్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే చంద్రుని చూడడం వల్ల మనము అపనిందల పాలవుతామని చెప్తారు. అయితే కనీసం వచ్చే సంవత్సరమైనా మీరు చంద్రుణ్ణి చూడకుండా ఉండడమే బెటర్ అని చెప్తాను. అది చవితి రోజు, మిగతా రోజుల్లో అట్లా ఏమీ ఉండవు ఫ్రెండ్స్. మన అందరికీ తెలుసు విఘ్నేశ్వరుడు అంటే ఇష్టపడేది ఎక్కువ పిల్లలే. ఎందుకంటే పిల్లలంటేనే విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం అనమాట. అయితే మీకు వీలైతే పిల్లల పుస్తకాలు, పెన్నులు ఇక్కడ పెట్టి పూజ చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా చదువులో అవన్నీ తొలగిపోతాయి ఫ్రెండ్స్. నా ఉన్న నాలెడ్జ్ని అయితే నేను ఇక్కడ మీకు చెప్పాను అనమాట. వీలైతే మీరు ఇంకా కమెంట్స్లో రాయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఆ విఘ్నేశ్వరుడి కృపా కటాక్షాలు మన అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, వీలైతే అక్షంతలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ పసుపులో కలిపేసి అక్షంతలు వచ్చేసి మన పైన పిల్లల పైన చల్లండి ఫ్రెండ్స్. అలా చల్లడం వల్ల కూడా మనకి వినాయకుడి కృపా కటాక్షాలు కలుగుతాయి అన్నమాట. పిల్లల చేత కానీ మనము కానీ 3 సార్లు గుంజీలు తీయటం వల్ల అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. విఘ్నేశ్వరుడు సంతృప్తి చెంది ఇలా గుంజీలు తీయడం వల్ల
మనపై ఆశీర్వాదాలు కురిపిస్తాడు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.